Hey everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే ఫెస్టివల్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ఈరోజు అయితే కృష్ణాష్టమి కదా, సో ఆ పండుగకి సంబంధించిన సెంటెన్సెస్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నీకు ఏమీ తెలీదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నో ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ నువ్వు చాలా ఎక్కువగా నిద్రపోతున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ ఆర్ స్లీపింగ్ సో మచ్ ఆర్ యూ ఆర్ స్లీపింగ్ టూ మచ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ప్రసాదం. పూజ చేసినప్పుడు పెడుతూ ఉంటారు కదా, ప్రసాదం లేదా నైవేద్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నేను పూజ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ మీరు ఈ పండుగ చేసుకుంటారా లేదా ఈ పండుగ జరుపుకుంటారా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్, డూ యూ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఈ విధంగా అడుగుతాం. సెలబ్రేటింగ్ అంటే జరుపుకోవడం లేదా చేసుకోవడం అని. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వీ సెలబ్రేట్ కృష్ణాష్టమి వెరీ వెల్ బికాజ్ వీ లవ్ కృష్ణ ఆర్ వీ సెలబ్రేట్ కృష్ణాష్టమి వెరీ వెల్ బికాజ్ వీ లవ్ లార్డ్ కృష్ణ. అంటే మేము కృష్ణాష్టమిని చాలా బాగా జరుపుకుంటాము ఎందుకంటే మాకు కృష్ణుడంటే చాలా ఇష్టం అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. ఐ యామ్ గోయింగ్ టు మై విలేజ్ ఫర్ కృష్ణాష్టమి ఆర్ ఐ యామ్ గోయింగ్ టు మై విలేజ్ టు సెలబ్రేట్ కృష్ణాష్టమి. అంటే నేను కృష్ణాష్టమి కోసం లేదా కృష్ణాష్టమి జరుపుకోవడం కోసం మా ఊరికి వెళ్తున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సెలవులున్నాయి అందుకే వెళ్తున్నాను. ఎక్కువగా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా ఊరికి వెళ్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I have holidays, that is why I am going. Or I have holidays, that's why I am going. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I got 3 consecutive days off and that's why I am going to my hometown calmly. Or I got 3 consecutive days off and that's why I am going to my hometown peacefully. అంటే నాకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి అందుకే నేను ప్రశాంతంగా మా ఊరికి వెళ్తున్నాను అని. కాన్సిక్యూటివ్ డేస్ ఆఫ్ అంటే 3 రోజులు వరుసగా సెలవులు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ దీస్ 3 days? వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ దీస్ 3 days? అంటే నువ్వు ఈ 3 రోజులు ఏం చేయాలని అనుకుంటున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఈరోజు స్కూల్కి వెళ్ళక్కర్లేదు. హాలిడే ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే, యూ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే ఆర్ యూ డోంట్ నీడ్ టు గో టు స్కూల్ టుడే ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఫర్గాట్ టు సే దట్ టుమారో ఈజ్ యువర్ స్కూల్ హాలిడే బికాజ్ టుమారో ఈజ్ అ ఫెస్టివల్. ఐ ఫర్గాట్ టు సే దట్ టుమారో ఈజ్ యువర్ స్కూల్ హాలిడే బికాజ్ టుమారో ఈజ్ అ ఫెస్టివల్. అంటే నేను నీకు చెప్పడమే మర్చిపోయాను రేపు మీ స్కూల్కి సెలవు ఎందుకంటే రేపు పండుగ అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ డోంట్ గో అవుట్ ఇన్ ద సన్ అండ్ ప్లే ఇన్ ది ఈవినింగ్. డోంట్ గో అవుట్ ఇన్ ద సన్ అండ్ ప్లే ఇన్ ది ఈవినింగ్. అంటే నువ్వు ఎండలో బయటికి వెళ్ళకు, సాయంత్రం వెళ్ళి ఆడుకో అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నేను పూజ చేసి ఆఫీస్కి వెళ్ళాను. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ పూజ అండ్ వెంట్ టు ఆఫీస్, ఐ డిడ్ పూజ అండ్ వెంట్ టు ఆఫీస్ ఈ విధంగా చెప్తాం. అదే ఐ యామ్ డూయింగ్ పూజ ఆర్ ఐ యామ్ వర్షిపింగ్ అంటే నేను పూజ చేస్తున్నాను అని.
ఇలా రెండు విధాలుగా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ డూయింగ్ పూజ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేడ్ మీ ఫీల్ వెరీ కామ్. డూయింగ్ పూజ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేడ్ మీ ఫీల్ వెరీ కామ్ అంటే ఉదయాన్నే పూజ చేసుకోవడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. అదేంటంటే I don't do puja every day but I must do it during festivals. I don't do puja every day but I must do it during festivals. అంటే నేను ప్రతిరోజు పూజ చేయను కానీ పండుగ పూట మాత్రం తప్పనిసరిగా చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఈరోజు చాలా పనులున్నాయి. పండుగ అయితే ఖచ్చితంగా పనులు ఉంటాయి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో There are many things to do today. There are many things to do today. ఈ విధంగా చెప్తాం. Now the example number 1 is I want to finish all the things that need to go out today. I want to finish all the things that need to go out today. అంటే బయటకు వెళ్ళాల్సిన పనులన్నింటినీ నేను ఈరోజు పూర్తి చేసేస్తాను అని. Now the example number 2 is when I go out you stay at home and don't go anywhere. When I go out you stay at home and don't go anywhere. అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండు అలాగే ఎక్కడికి వెళ్ళకు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. పండుగ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I want to go to temple. I want to go to temple or I feel like going to temple. ఈ విధంగా చెప్తాం. Now the first example is I feel like going to temple today. Can you come with me? Or I feel like going to temple today. Will you come with me? అంటే ఈరోజు నాకు గుడికి వెళ్ళాలని అనిపిస్తోంది కాబట్టి నువ్వు కూడా నాతో పాటు వస్తావా లేదా రాగలవా అని. Now the example number 2 of this sentence is I will go to the temple early in the morning. You should not be late at all. I will go to the temple early in the morning. So you should not be late at all. అంటే నేను ఉదయాన్నే లేదా తెల్లవారుజామునే గుడికి వెళ్తాను కాబట్టి నువ్వు అస్సలు ఆలస్యం చేయకు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇవన్నీ కొని ఇంటికి తీసుకురా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో buy all these and bring them home. Buy all these and bring them home. ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is don't forget all the things I told you about and bring them in the evening. Don't forget all the things I told you about and bring them in the evening. అంటే నేను నీకు చెప్పిన వస్తువులు లేదా నేను నీకు చెప్పిన వాటన్నింటినీ నువ్వు మర్చిపోకుండా సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొనిరా అని. Another example is if you bring everything I said quickly, I will cook the dishes. If you bring everything I said quickly, I will cook the dishes. అంటే నేను చెప్పిన వాటన్నింటినీ నువ్వు త్వరగా తీసుకువచ్చినట్లయితే నేను వంటలన్నీ వండేస్తాను అని. Now the last sentence is కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటావు? ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో How do you celebrate కృష్ణాష్టమి? How do you celebrate కృష్ణాష్టమి? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే Earlier I used to go to my hometown and celebrate very well. Earlier I used to go to my hometown and celebrate very well. అంటే ఇంతకు ముందు లేదా ఇది వరకు నేను మా ఊరికి వెళ్ళి చాలా బాగా జరుపుకునేవాడిని లేదా చాలా బాగా జరుపుకునేదాన్ని అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. But now I can't go anywhere because of this job. Or but now I am not able to go anywhere because of this job. అంటే ఇప్పుడు ఈ జాబ్ వల్ల నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.